హాయ్, వెల్కమ్ టు నూతనారెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చిన్న ఉల్లిగడ్డల పులుసు అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. చాలా ఈజీగా చేసి చూపిస్తానండి ఉల్లిగడ్డ పులుసు. ఉల్లిగడ్డలండి ఇవి. ఉల్లిగడ్డలను అయితే కడుక్కోవాలండి. 2 సార్లు కడిగి వాటర్ పారబోసి పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అండి, ఇవన్నీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు అండి, ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండును అయితే నానబెట్టి పెట్టుకున్నాను. 10 నిమిషాల ముందే నానబెట్టి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి. వేడిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. ఒక 4 నిమిషాలు ఆయిల్లో గోలనియాలండి ఉల్లిగడ్డల్ని. గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి. చింతపండు నానబెట్టేటప్పుడు ఉప్పు వేసి నానబెట్టాలి. 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత పులుసు తీసి పెట్టుకోవాలండి. పులుసు ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనే దాన్ని బట్టి చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోవాలి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి. పులుసు తీసి అయితే పెట్టుకున్నాను. ఉప్పు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలకి ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి అయితే కంపల్సరీ వేసుకోవాలండి. వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందండి ఉల్లిగడ్డ పులుసుకి అయితే. జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే చేదైపోతుంది. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా గోలిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అన్నంలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుందండి ఈ పులుసు. కారప్పొడి వేసుకోవాలండి. కొద్దిగా కారప్పొడి వేసుకొని కలుపుకోవాలి. కారము, ఉప్పు చిన్న ఉల్లిపాయలకైతే పట్టాలండి. ఒక 3 నిమిషాలు ఇలానే కలుపుకోవాలి. 3 నిమిషాల తర్వాత పిసికి పెట్టుకున్న చింతపండు పులుసునైతే పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలండి. జొన్న రొట్టెలలో అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. చిన్న ఉల్లిపాయ పులుసు చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. చింతపండు పులుసు అండి ఇది. చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. బాగా పలుచగా పిసుకోవద్దండి పులుసు. కొంచెం చిక్కగానే పోసుకోవాలి. చిక్కగా పోసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. పులుసు పోసుకున్న తర్వాత ఉప్పు కారము సరిపోకపోతే వేసుకోవాలండి. వేసుకొని 5 నిమిషాలు మూతపెట్టి మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పులుసు ఎలా ఉందో చూపిస్తానండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. ఇలా మూత పెట్టుకోవాలండి 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా మంచిగా మసిలిపోతుందండి. మసిలిపోయిన తర్వాత బెల్లము వేసుకోవాలండి. నువ్వుల పొడి వేసుకోవాలండి. నువ్వుల పొడి వేసుకుంటే కొంచెం పులుసు అనేది చిక్కగా అయిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ ఒక 3 నిమిషాలు మూత పెట్టి మరిగించుకోవాలండి. బెల్లము లేకపోతే చక్కెరన్న వేసుకోవాలండి. ఏదన్నా ఒకటి వేసుకోవాలి. బెల్లమే ఎక్కువ వాడుకోవాలండి పులుసులల్లో. బెల్లము వాడుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా మూత పెట్టుకోవాలండి 3 నిమిషాలు. 3 నిమిషాల తర్వాత పులుసు ఇలా మంచిగా మరిగిపోతుందండి. ఇలా మరిగిన తర్వాత ధనియాల పౌడరు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి. చిన్న ఉల్లిపాయల పులుసు. చూసారు కదా ఎంత ఈజీగా ఉందో. చాలా ఈజీ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు ఇలా చేసుకున్న తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. జొన్న రొట్టెలలో అయితే అన్నంలో అయినా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి టేస్ట్ చేయాలండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలకి ఉప్పు, కారము, పులుపు పట్టిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. చిన్న ఉల్లిపాయల పులుసు. చిన్న ఉల్లిపాయలు మంచిగా ఉడికిపోయినాయండి. ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొక 2 నిమిషాలు మరిగించుకోవాలండి. పులుసుని మరిగించుకుంటే చిక్కగా అయిపోతుంది. నువ్వుల పొడి వేస్తాం కాబట్టి ఇలానే ఉంటే సరిపోతుందండి. నువ్వుల పొడి వేసుకుంటే పులుసు అనేది చిక్కగా అవుతుందండి. చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుందండి పులుసు. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.